అప్పారావు గారు టైం అవుతుంది. ఎస్ అప్పారావు గారు టైం అవుతుంది. కృష్ణాంజనేయులు గారు, ఇందాక మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు. సో నా గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి కొన్ని చెబుతా, మీరు అనుమతిస్తే నేను చెప్తాను. అసలు స్పోర్ట్స్కి సంబంధించి డిఎస్సిలో ఎందుకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సి వచ్చింది, ఎగ్జామ్ లేకుండా ఎందుకు చేశారు అనేటటువంటి ప్రశ్న మీరు లేవనెత్తినటువంటి పరిస్థితి. సార్ ఒకసారి జియో నెంబర్ 74 ఒకసారి ప్లే చేయండి. 2012లో ఇచ్చినటువంటి జియో అండి ఇది. ఆగస్టు 9వ తేదీ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ది గవర్నమెంట్ ఈజ్ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించినటువంటి డైరెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి పరిస్థితి. డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్స్ 2%. ఏ కేటగిరీ పోస్టులకు ఇచ్చారంటే, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ బాడీస్, కార్పొరేషన్స్, బోర్డ్స్, అథారిటీస్, గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీస్. వీళ్ళకి వితౌట్ ఎనీ ఎగ్జామ్ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 2% ఉద్యోగాలు ఇస్తూ ఇచ్చినటువంటి జియో ఇది. సార్ ఒకసారి గ్రామ సచివాలయాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి. ఇదే 74 ప్రకారం, ఇదే 74 జియో నెంబర్ 74 ప్రకారం వితౌట్ ఎగ్జామ్ విలేజ్కి సంబంధించి ఇది ఏదైతే వీళ్ళకి తీసుకున్నటువంటి పోస్టులు ఉన్నాయో గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి, వాళ్ళకి సంబంధించి 2% స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే దాన్ని అనుసరించి జియో నెంబర్ 4 ఒకసారి ప్లే చేయండి సార్. సో జియో నెంబర్ 4లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని, డిఎస్సికి సంబంధించి 3% పెంచాము డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి. సో ఇది 2012 నుంచి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఇలా చేశారు, అర్హతలను బట్టి చేశారు. సో ఇక్కడ స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మీరేమంటున్నారు అంటే, డైరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటున్నారు. మరి జీవోలు ఉన్నాయి కళ్ళ ముందు, ఏమంటారు సార్? మరి ఇదే జీవోలు ప్రదర్శించిన మీరు, ఇదే ప్రభుత్వము డిఎస్సి నియామకం అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిపేటప్పుడు ఖచ్చితంగా డిఎస్సి భవిష్యత్తులో జరిగేటువంటి డిఎస్సిలో వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందే అని జీవో ఇచ్చారు. ఆ జీవో కూడా చూపించండి. ఎందుకు ఇచ్చారు జీవో? మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇచ్చారు? ఒకవేళ 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది, మరి మీరు తప్పులు ఎందుకు కంటిన్యూ చేయాలి? తప్పని మీరే చెప్తున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే తప్పని చెప్పి ఆ జీవోని రద్దు చేసింది. ఇక మేము జీవో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పేసి వీళ్ళు కొత్త జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. దాని ప్రకారంగా మరి వీళ్ళు చేసిన తప్పు అని అర్థమవుతుంది కదా. అవును సార్, డిఎస్సిలో కరెక్టే సార్. డిఎస్సిలో 421 ఉద్యోగాల భర్తీకి స్పోర్ట్స్ కోటాలో 3% ఇస్తే భర్తీ అయింది. అర్హులైనటువంటి అభ్యర్థులు 382 మందే ఉన్నారు అక్కడ. మరి ఇంకా పోస్టులు మిగిలిపోయినాయి. నెక్స్ట్ డిఎస్సిలో కూడా ఇదే కోటా పెడితే మిగిలిపోతాయి పోస్టులు. దీనివల్ల భర్తీ చేసేటటువంటి అవకాశం లేదు. అందుకని డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి చెప్పారు. దాంట్లో తప్పే ఉంది?